ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు 2014లో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా మొదటి రోజు నుంచి తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం పట్ల నరనరాన అణువణువున విషం నింపుకున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయకపోగా ఈరోజు మరి ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారో మాకైతే తెలియదు. ఎందుకంటే ఇది మీరు చూడాలి. ఇదే ప్రధానమంత్రి గారు గుజరాత్లోని దహోద్ అనే ప్రాంతంలో 20,000 కోట్ల రూపాయలతో అక్కడ లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ పెడుతున్నామని చెప్పి పోయి స్వయంగా శంకుస్థాపన చేశారు. దానికి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు కూడా దహోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ 20,000 కోట్లతో అని చెప్పి ఎక్కువ రోజులు కూడా కాలేదు, కేవలం సంవత్సరం కిందనే ప్రధానమంత్రి గారు అక్కడ శంకుస్థాపన చేశారు. ఇవాళ ఖాజీపేటకేమో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి, లోకోమోటివ్స్ తయారు చేస్తాం, మొత్తం ట్రైన్ తయారు చేస్తామని చెప్పి, ఇవాళ ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం అంటే ఒక రిపేర్ షాప్ను, ఒక వ్యాగన్ తయారు చేసే షాపును పెడతాం 521 కోట్లతో. నీ రాష్ట్రం గుజరాత్కేమో 20,000 కోట్ల కోచ్ ఫ్యాక్టరీ పరిశ్రమ, తెలంగాణ పీజనేమో ఈరోజు 521 కోట్లు ముష్టేసినట్టు 521 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటా ముసలి కన్నీరు గారుస్తా అంటే కుదరదు ప్రధానమంత్రి గారు. వాళ్ళ తెలంగాణలో మీరు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోతే మేము మేధా అనే కంపెనీ, వరంగల్ జిల్లాకు సంబంధించిన పెద్దలు యుగంధర్ రెడ్డి గారు, వారి కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి పెట్టి కోచ్ ఫ్యాక్టరీ పెడుతుంది. ప్రైవేట్ రంగంలోని మేధా కోచ్ ఫ్యాక్టరీ ఏమో 1000 కోట్లతో ఫ్యాక్టరీ పెడితే మరి మేధావి మోడీ గారి యొక్క ప్రభుత్వం 521 కోట్లతో మేమేదో పెడుతున్నామంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళ? నెంబర్ 1. నెంబర్ 2, కోచ్ ఫ్యాక్టరీ ఒకటే కాదు, ఇదే వరంగల్ జిల్లా, ఏ వరంగల్ జిల్లాకైతే రేపు ఈ ప్రధానమంత్రి వస్తున్నారో, మేము మొన్న మహబూబాబాద్ వేదికగా సత్యవతి గారు నేను అడిగినాం, అదే జిల్లాలో, పూర్వ వరంగల్ జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ కోసం అని చెప్పి 360 ఎకరాలు సేకరించి వారికి అప్పచెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. 9 ఏళ్ల కిందట మీరు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన మాట ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు ఇప్పటి వరకు ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయకుండా? అదే మహబూబాబాద్ జిల్లాలో ఎక్కడైతే మొన్న మేము మాట్లాడినామో, ఎక్కడైతే మొన్న మేము పోడు భూముల పట్టాల పంపిణీ చేసినామో అక్కడి నుంచి అడిగినాం. అదే మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం ఉంది, బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతానని చెప్పి ఈరోజు అక్కడి గిరిజనులను, అక్కడి ప్రజలను మోసం చేసినందుకు వస్తున్నారా? ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు ప్రధానమంత్రి గారని అడుగుతా ఉన్నాం. అంటే 9 ఏళ్ళు ఇవాళ పుణ్యకాలం అంతా అయిపోయినాక 9 ఏళ్ల తర్వాత ఏదో తూతూ మంత్రంగా వచ్చి గుజరాత్కి 20,000 కోట్ల లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చి ఇక్కడ మాత్రం 520 కోట్లతో ఏదో బిచ్చమేసినట్టు ఏదో చేస్తున్నామని చూపెట్టేందుకు టూత్ పాలిష్ లెక్క చేసి బయట పడతాం అనుకుంటే తెలంగాణ ప్రజలంత అమాయకులు కాదు. మీరు తెలంగాణ పుట్టుకనే అవమానించిన దుర్మార్గపు ప్రధానమంత్రి, తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందని మాట్లాడిన ప్రధానమంత్రి, సమాజంలో ఈరోజు మతం పేరిట చిచ్చు పెట్టి, మతం పేరిట మంటలు పెట్టి ఆ మంటల్లో చలిగాచుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తప్పకుండా ఆయన పర్యటన రేపు మేమందరం కూడా నిర్ణయం తీసుకున్నాం, మేమెవరం కూడా హాజరు కాం. ఎందుకంటే ఇట్లా తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా ఏదో బిచ్చమేసినట్టు 520 కోట్లు ఇవాళ ఆయన చేస్తున్న వ్యవహారం ఏదైతే ఉందో ఈ తెలంగాణ సమాజానికి అవమానం. తప్పకుండా మేమందరం కూడా బహిష్కరిస్తాము, ఆయన కార్యక్రమంలో మేము పాల్గొన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇవాళ పేపర్ హెడ్లైన్ చూడగానే నవ్వొచ్చింది. ధరణి ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫారెన్ ప్లేయర్స్ అంటాడు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఆల్సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫారెన్ ప్లేయర్స్. రెండో మాట నేను అనేది, మీరు రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు సీరియస్ తీసుకుంటారు ఇంకా కూడా? అదే అంటే వేరే విషయాలు పిచ్చోడు కానీ ఈ విషయాలు మంచోడా? అరే సెక్రటేరియట్ కింద 10,000 కోట్లు ఉన్నాయి, తవ్వకపోతుండే కేసీఆర్ అంటాడు. ఆయన ఎట్లా సీరియస్ తీసుకోవాలి బ్రదర్? నేను 10,000 కోట్లు ఉన్నాయి సెక్రటేరియట్ కింద, నేలమాలిగి ఉంది, ప్రగతి భవన్కి వెళ్ళి సొరంగం తవ్వి కేసీఆర్ పోయి తవ్వకపోతుండు. ఒకరోజు మాట్లాడతాడు, రెండో రోజు కోకాపేట కుంభకోణం 10,000 కోట్లు అంటాడు. ఆయనకు 1,000 కోట్లు తప్ప నోట్లకెళ్ళి వేరే రావు, దురదృష్టం. మరి ఆయన ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా బ్రదర్, మీరు అందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కరోజు బీజేపీని ఎందుకు విమర్శించాడండి? ఒక్కటంటే ఒక్కరోజు మోడీని, ఆయన పార్లమెంట్ సభ్యుడు, మోడీ గారు ఫలానా పని చేస్తలేడు తెలంగాణకు ఎందుకు మాట్లాడాడు? తెల్లారు లేస్తే కేసీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు వాగుడు, నోటికొచ్చిన బూతులు తప్ప మోడీని బీజేపీని ఒక్కటంటే పల్లెత్తు మాట అనకుండా ఎందుకు కాపాడుతా ఉన్నాడు? నేను ముందే చెప్పిన బ్రదర్, గుర్తుపెట్టుకోండి, గాంధీ భవన్ లో గాడ్సే దూరిండు,
గాంధీ భవన్లో గాడ్సే దూరిండు. ఈయన 100% ఆర్ఎస్ఎస్ మనిషి, 100% బీజేపీ మనిషి. అలా కాంగ్రెస్లో ఉండి నాటకాలు ఆడుతూ ఉన్నాడు. ఇది మిత్రులు గమనించాలి. ఒక్కటంటే ఒక్కరోజు మోడీ గారిని పల్లెత్తు మాట అనకుండా కాపాడుతున్నది ఎవరో కాదు, ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మీరు గమనించండి, చూడండి. మీరు కావాలంటే గత 6 నెలలుగా 8 నెలలుగా ఒక్కరోజు మోడీని పల్లెత్తు మాట అన్నాడా? ఒక్కరోజు, ఒక్కటంటే ఒక్కరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫలానాది రావాల తెలంగాణకు అని మాట్లాడిండా? తెల్లారు లేస్తే ఇక్కడ 1000 కోట్లు, అక్కడ 1000 కోట్లు, ఇక్కడ లక్షల కోట్లు, పనికి మాలిన మాటలు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆయనకు నిజంగానే ఏమైనా సమాచారం ఉంటే ఇచ్చుకోమనండి కంప్లైంట్. 9 ఏళ్లకి వెళ్ళి మా మీద రాస్తానే ఉన్నారు కదా ఉత్తరాలు, సివిసికి, ఈడీకి, సిబిఐకి, విజిలెన్స్కి, మన్నుకు, మశానంకు రాయ్. ఉన్నాయి కదా మీ వేట కుక్కలు, నీ బీజేపీ కలిసి మీరు ఆడిచ్చినట్టు ఆడే వేట కుక్కలు ఉన్నాయి కదా, రమ్మను. మేము వద్దంటలేం కదా. ఏం తెలుస్తారో తెలుసుకోండి. అరే ఆడ ధరణిలో నేను ఇంకో రోజు నేను కూడా పెడతా ప్రెస్ మీట్, మంచిగా సావధానంగా చెప్తే ఇట్లా కాదు. ధరణిలో ఇప్పటిదాకా ఏమేమి జరిగింది, ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, ఎంతమందికి లాభం అయింది, మేము కూడా పెడతాం. వాళ్ళకే వస్తాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, పవర్ఫుల్ ప్రజెంటేషన్లు మాకు కూడా వచ్చు. మేము కూడా చూపెడతాం, మేము కూడా చెప్తాం. ప్రజల దగ్గరికి పోయి పంచాయతీ పెడతాం. అంటే మీకు ఏది ఇబ్బంది ఏంది? ధరణి ద్వారా సేమ్ డే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అయితే మీకు నొప్పి ఎందుకు? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని రూట్ టు ఇన్కమ్గా మార్చుకొని భూ లావాదేవీలు చేసే దరిద్రులకు మాత్రమే ఇబ్బంది ధరణితో. మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందండి? ప్రజల ముందు పెడదాం చర్చ. చలో నేను అడుగుతా ఉన్నా, బ్లాక్ మెయిలర్లు, దందాలు చేసేటోళ్ళు, దొంగ భూ దందాలు చేసేటోళ్ళు, లంగ పనులు చేసేటోళ్ళు, గసంటోళ్ళకి ధరణితో ఇబ్బంది ఉంటుంది. మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది? ఆయన ఎవరికి రాస్తారో రాసుకోమనండి, ఏం విచారణ చేస్తారో చేసుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. మేము కూడా బరాబర్ ఏమేమైతే అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారో దానికి తప్పకుండా ధీటుగా సమాధానం చెప్తాం. ధరణి వల్ల ప్రజలకు లాభమైందా లేదా ప్రజలే నిర్ణయించి ప్రజలే తీర్పిస్తారు. సారీ, అందుకే అవగాహనతో ముందుకెళ్ళినాయి కాబట్టి ఇప్పుడు రేపు మోడీ గారిని, ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా బ్రదర్, గత 3 ఏళ్లలో మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద మేము చేసిన దాడిలో 10వ వంతు చేసిందా కాంగ్రెస్ పార్టీ? 10వ వంతు, 10% చేసిందా? వచ్చిన ప్రతి ఎలక్షన్లో కలిసి పనిచేసింది కదా బ్రదర్. ఏ ఎలక్షన్లో కలిసి పనిచేయలే వాళ్ళు? కాంగ్రెస్ బీజేపీ కలిసే కదా కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ గెలిచింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి ఉప ఎన్నికల్లో మునుగోడు కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, ఎక్కడ కలిసి పనిచేయలేదు వాళ్ళు? హుజూర్ నగర్, సాగర్, అన్ని చోట్ల కలిసి పనిచేసిందే కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజలు అమాయకులు కాదు, వీళ్ళు అనుకున్నంత పిచ్చోళ్ళు కాదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నాం, నోటికి వచ్చినట్టు వాగుతాం, ఏదో రంధ్రాన్వేషణ చేసి వాట్సాప్లలో, సోషల్ మీడియాలో చిల్లర ప్రచారం చేస్తాం అనుకుంటే నమ్మేటోళ్ళు ఎవరు లేరు. ఎవరు మోడీని కొట్టగలరు ఈ దేశంలో అందరూ క్లారిటీ ఉంది. ఎవరు మోడీని వ్యతిరేకించి గట్టిగా నిలబడగలరు క్లారిటీ ఉంది. ఎవరు కేసులైనా వేట కుక్కలనైనా ఎదుర్కోగలుగుతారు. ఏ నాయకుడైతే తల వంచకుండా, రాజీ లేకుండా పోరాటం చేయగలుగుతాడో తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది, దేశ ప్రజలకు కూడా స్పష్టత వస్తూ ఉంది. లేకపోతే ఇవాళ మహారాష్ట్రలో కేసీఆర్ గారికి అంత ఆదరణ ఎందుకు వస్తూ ఉందండి? ఎందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఇవాళ మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు వచ్చి మా పార్టీలో చెప్తా ఉన్నారు? కాబట్టి ఈ పనికిమాలిన ప్రచారాలు చేసే వాళ్ళందరితో నా విజ్ఞప్తి ఏంటంటే, ఇవి ఏవి కూడా ఫలించవు. ఇదివరకు ఇట్లా హడావుడి చేసింది 2018 ఎలక్షన్ ముందు. వచ్చేసి అందరు గుంపు కట్టింది, కూటమి కట్టింది, అయిపోయింది అన్నారు. ఏమైపోయింది? ప్రజలు ఇబ్బలు కొట్టిన ఎక్కడో ఇంటికి పోయిండు. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ గదే అవుతుంది. 1000కి 1000% ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా, ఎన్ని రకాల ప్రచారాలు వ్యాపింపజేసినా 100కు 100% పేదవారి గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. 100% కేసీఆర్ గారిని మళ్ళీ ప్రజలు తిరిగి గెలిపిస్తారు. ఆ విషయంలో అనుమానం అవుతుంది. పాచిపోయిన పక్షాలైంది కొద్దిగా అప్పుడప్పుడు మాట్లాడితే కొద్దిగా సిగ్గనిపిస్తుంది బ్రదర్. చంద్రబాబు పోతారట దానికి, ఏది ఆ మీటింగ్కు. ఈయననే కదా 4 ఏళ్ల కింద పచ్చి బూతులు తిట్టింది నరేంద్ర మోడీని. ఏం ముఖం పెట్టుకొని పోతారు బ్రదర్? ఏం మారింది నరేంద్ర మోడీ గారు? ఆంధ్రప్రదేశ్ ఏం ఉద్ధరించిందని పోతుండు. అదే మీటింగ్ మళ్ళా ఎగేసుకొని ఇక తగునమ్మా అని బయలుదేరితే చూడడానికి, వినడానికి ఎబ్బెట్టుగా ఉండదు. ఈయననే కదా అప్పుడు రాహుల్ గాంధీ ఇంటికి పోయి జట్టు కట్టి, టీం కట్టి, కొట్టేద్దాం, గుద్దేద్దాం, కుమ్మేద్దాం అని చెప్పి తిరిగింది కదా. ఏమైంది? నేనేమంటున్నా అంటే, పోతే ఎందుకు పోతుందో చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కి ఏం లాభమైంది? ఈయన ఇదివరకు ఉద్ధరించింది 9 ఏళ్లలో, రేపేం ఉద్ధరిస్తాడు తెలుగు ప్రజల్ని? తెలంగాణకి ఏం చేసిండు, ఆంధ్రకి ఏం చేసిండు చెప్పండి. చెప్పకుండా మీ రాజకీయ అవసరాలు, మీ మానసిక ఆందోళన, మీ యొక్క ప్రయోజనాలు వాటిని చెప్పుకొని మేము ఏదో జట్టు కొడతాం, ఏదో చేస్తామంటే ఎందుకు? ఏం మేలు జరిగింది దేశానికి? ఆంధ్ర తెలంగాణ ఇచ్చిపెట్టండి. ఏం మేలు చేసిండు మోడీ దేశానికి? నిరుద్యోగము, అది మొత్తం ఆకాశంలో ధరలు, అప్పులు, ఆకాశంలో నిరుద్యోగం, పాతాళంలో రూపాయి. ఏం చేసిండు మోడీ? ఈ మాట అంటే మళ్ళా తెల్లారి వాళ్ళొకరు వీళ్ళు నోటికి వచ్చిన బూతులు తిడతారు. అసలు రాహుల్ గాంధీని ఒక లీడర్గా ఎవరు గుర్తిస్తున్నారు బ్రదర్ ఈ దేశంలో? నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ మాట సూటిగా అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ఏదో అనౌన్స్ చేసిపోయిండు, 4000 రూపాయలు పెన్షన్ అది ఇదని. అసలు రాహుల్ గాంధీ ఏ కెపాసిటీలో అనౌన్స్ చేసిండు? ఆయన పార్టీ అధ్యక్షుడా?
పార్టీ ఎంపీయా? ఎవరైనా అనౌన్స్ చేయడానికి అసలు ఏ హోదాలో అనౌన్స్ చేసిండు, ఏ హోదాలో ప్రజలు నమ్మాలి? నేను సూటిగా అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ యొక్క హోదా ఏంది అసలు ఈరోజు ఆ పార్టీలో? అంటే ఎవరు పడితే వాళ్ళు ఎటు పడితే అటు వచ్చి నోటి మాట్లాడాలా? వాళ్ళు మాత్రం దాన్ని ప్రజలు నమ్ముతారు. ఇదివరకు చెప్పలేదా? ఇదే రాహుల్ గాంధీ వచ్చి ఏమన్నాడు? 2 లక్షల రుణమాఫీ అన్నాడు. మేమేమన్నాం? ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ప్రజలు మమ్మల్ని నమ్మినా వాళ్ళని నమ్మినరా? 55 ఏళ్ల పాటు తెలంగాణను పీడించక తిని రాబందుల్లాగా పీక్కొని తిని ఇవాళ మళ్ళీ వచ్చి మేమేదో కొత్తగా ఊడిపడ్డం ఆకాశంలోంచి పొదులు కొడితే రాహుల్ గాంధీ కాదు, రాహుల్ గాంధీ గారి ముత్తాత చరిత్ర కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. జవహర్లాల్ నెహ్రూ నుంచి, ఇందిరాగాంధీ నుంచి, రాజీవ్ గాంధీ నుంచి, సోనియా గాంధీ నుంచి రాహుల్ గాంధీ దాకా కాంగ్రెస్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలంగాణ ప్రజలకు తెలుసు. బీజేపీ యొక్క పుట్టు పూర్వోత్తరాలు కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎన్ని దఫా వీళ్ళు దగా చేసిందో కూడా తెలుసు. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా నేను, ఎవరు తమకు హితం చేయగలుగుతారో, మంచి చేయగలుగుతారో ప్రజలు వారి వైపే ఉంటారు. గతంలో పీడించుకొని తిన్న రాబందులను ప్రజలు పట్టించుకోరు. కొత్త రూపంలో వచ్చినంత మాత్రాన బహురూపేశాలు వేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని ఎవరని అనుకుంటే తప్పు. Who gives, point is, who cares what Rahul Gandhi has to say? What do you think Rahul Gandhi is today? I'm asking you a straight question. Today Rahul Gandhi comes here and makes policy statements. In what capacity is he making the statement? Is he the president of Congress party? Is he the president of the Congress party in Telangana? Is he even a member of parliament? In what capacity is he making these announcements, and why should you take him seriously? Why are you taking him seriously? More importantly, I don't understand this at all. Thank you. Andariki ధన్యవాదాలు. తినబోతూ రుచులు అడగకూడదు ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ. In fact, our honorable chief minister has called for a meeting. He will be meeting several intellectuals next week on the uniform civil code issue. We will come out with a clear-cut policy on the uniform civil code issue, and he might even discuss internally in the party and come out with a stand. As of now, it is being talked about. The government has not introduced any such move. I believe that the honorable chief minister will take a call probably in the next 1 week or 2 weeks. Thank you. One more question, sir. There's an NDA meeting which is going to happen. I know you have already spoken about it. Can you just repeat the same? NDA is what? Does it exist? Does it exist? నాయకుడిగా, యువజన విభాగం నాయకుడిగా మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి ఒక అనుంగు సహచరుడిగా పనిచేసిన వ్యక్తి.